విల్సన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రస్తుతం తన భార్యే ఇంకొక ముగ్గురుతో కలిపి చంపేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం భార్య మేరీని అలానే మధు ఇంకొక ఇద్దరిని కూడా పోలీసులు విచారణ నిమిత్తం కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే విల్సన్ ఉన్నారో ఆయన్ని కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తాం. వీరిద్దరికీ కూడా గత కొన్నేళ్లుగా పెళ్లయింది. ఈ నేపథ్యంలో వెంచర్ మర్డరీ మిస్టరీ కేసును శోధించారు ప్రస్తుతం పోలీసులు. విల్సన్ మేరీ ఇద్దరు కూడా భార్యాభర్తలు. మధు అనే వ్యక్తితో మేరీకి ఒక ఇల్లీగల్ రిలేషన్ ఉండగా ఈ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతోనే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా భర్తను చంపేసింది మేరీ. ఇక నంద్యాలకు వెళ్దామని కూడా భర్తకి చెప్పి నమ్మించింది మేరీ. ఇదే కోణంలో ఆటోలో తీసుకువెళ్లి వెంచర్లో రాళ్లతో కొట్టి అతి కిరాతకంగా దారుణంగా భర్త విల్సన్ని మేరీ హతమార్చింది. అయితే ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మేరీ అలానే మధుతో పాటు ఇంకొక ఇద్దరు స్నేహితులు కూడా ఈ మర్డర్ కేసులో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ నంద్యాల జిల్లా బనగానపల్లికి మర్డర్ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కేసును ఛేదించారు. అయితే విల్సన్ హత్యకి మొత్తం కూడా కారణం భార్య మేరీ అంటూ కూడా పోలీసులు గుర్తించారు. అయితే భార్య మేరీకి గత కొన్ని రోజులుగా కూడా మధు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు, ఇక ఆ సంబంధమే హత్యకు దారితీస్తుందన్నట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం మేరీకి సంబంధం ఉన్న వ్యక్తి మధు, మేరీ ఇంకా వారిద్దరితో పాటు ఎవరైతే సాయం చేశారో ఇంకొక ఇద్దరు స్నేహితుల్ని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ప్రస్తుతం సిఐ మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు ఎలా చంపారు, ఆ మధు కూడా ఎలా చంపారు, ఇంకా మిగిలిన ఇద్దరు స్నేహితులు ఎవరు అనే కోణంలో కూడా సిఐ కూడా మాట్లాడడం జరిగింది. సిఐ ఏం చెప్పారో ఒకసారి మనం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. మార్చి నెల 15వ తారీఖు రాత్రి మనకు బనగానపల్లి మండలం నందివెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైపా గ్రామం అవుట్స్కట్స్లో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ గురించి మరుసటి రోజు పోలీసు నోటీస్కి వచ్చింది. తర్వాత వాటిని మన సోషల్ మీడియాలో అంతా వైరల్ చేయడం వల్ల దానికి సంబంధించిన మర్డర్ అయిన వ్యక్తి వాళ్ళ మదర్ వాళ్ళ రిలేటివ్స్ అంతా వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి కేసులో విచారణలో భాగంగా ఈరోజు ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ముద్దాయిలు వాళ్ళే మేము వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే మా దగ్గరికి విఆర్ఓ ద్వారా వచ్చి హాజరవ్వడం జరిగింది. ఈ కేసులో అతని భార్య ఎవరైతే చనిపోయాడో అతని భార్య ఉంటాయి. అతని భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దాని ద్వారా ఆమె అతని భర్తని చంపించడం జరిగింది. ఆమె అక్కడ ఉంది. వీళ్ళు ఈరోజు మా దగ్గరకు వచ్చి నేరాన్ని అంగీకరించడంతో నేరాన్ని దానిపైన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకి పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చెప్పడంలో ఆదివారం 15/3/26వ తేదీన మధ్యాహ్నం నంద్యాలలో బయలుదేరి ఆటోలో మొత్తం 4 అక్యూజులు, దీంట్లో A1 డిసీజ్డ్ భార్య రాశి అలియాస్ మేరీ అని, ఆ తర్వాత A2 మధు, అతను ఆ రాశికి A1కి ఇలా వివాహేతర సంబంధం ఉంది. వివాహేతర సంబంధం ఉండడం వల్ల వాళ్ళు ఈ రాశికి సంబంధించిన చిన్ననాటి స్నేహితుడు రఫీ అనే ఇంకొక వ్యక్తి అశోక్ అనే రఫీ ఆటోలో అందరూ కలిసి ఎక్కుని ప్రయాణించి వాళ్ళు ఇక్కడ లోన్కి వెళ్ళి లోన్లో ఏదైతే ఈ డిసీజులు చనిపోయిన వ్యక్తిని పిలుచుకొని ఆటోలో ఎక్కించుకొని నంద్యాలకు పోదామనే ఉద్దేశంతో చెప్పి వాళ్ళ భార్య తీసుకొని వస్తుంది. తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం నంద్యాల కాకుండా వాళ్ళు ఈ విధంగా బనగానపల్లి మీదుగా తీసుకొచ్చి ముందు మన కైపా అవుట్స్కట్స్కి వచ్చేపాటికి ఆ ఓపెన్ ప్లాట్స్లో ఎవరు లేని టైంలో అర్ధరాత్రి పూట వాళ్ళు చంపడం జరిగింది. ఆ తర్వాత విచారణ భాగంగా మేమంతా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం అనే విషయం తెలుసుకొని ఏ విధంగా పోలీసులు దొరికిపోతారని తెలుసుకొని భయపడి ఈరోజు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లి కేసుకు సంబంధించి కూడా పోలీసులు మిస్టరీని మొత్తం కూడా వీడ్చారు. అయితే ఇదే నేపథ్యంలో భార్య
మేరీనే భర్త విల్సన్ ని అతి కిరాతకంగా చంపినట్లు కూడా తెలుస్తుంది. అయితే నంద్యాల వెళ్దామని చెప్పి భర్తకి చెప్పి నమ్మించి ఆటోలో తీసుకువెళ్లి అక్కడ వెంచర్లో పడేసి రాళ్లతో అతి కిరాతకంగా భార్య మేరీ కొట్టేసి చంపినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ చంపడానికి గల ప్రధాన కారణాలు మేరీకి కొన్నేళ్లుగా కూడా అక్రమ సంబంధం మధు అనే వ్యక్తితో ఉన్నట్లు కూడా పోలీసులు విచారణలో తేలింది. ప్రస్తుతం మధు అలానే మేరీ వీరిద్దరితో పాటు వీరికి సహాయం చేసిన మరొక ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.